హలో నమస్తే అండి. మసాలా దోశ చేస్తున్నానండి. బంగాళదుంపలు ఉడకబెట్టుకొని తాలింపు పెట్టుకున్నానండి. కారం చట్నీ అండి, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, ఎండుమిర్చి 10, జీలకర్ర అండి. బాగా నూనెలో వేయించుకొని ఇలా చేసి పెట్టుకున్నామంటే వారం వరకు ఉంటుందండి. నెయ్యి అండి. ఇప్పుడు పెనం పెట్టుకున్నాను, మసాలా దోశ వేస్తున్నాను. పైన నెయ్యి వేస్తున్నానండి. 1 స్పూన్ నెయ్యి తినచ్చండి డైలీ, మంచిది ఆరోగ్యానికి. ఆయిల్ కూడా వాడుకోవచ్చు. కాస్త ఎర్రగా వేగాలండి. ఎర్రగా వేగిందండి, అలా తిరిగేసుకోవాలండి. ఇప్పుడు కారం రాసుకోవాలి. ఇది ఇడ్లీలకు కూడా బాగుంటుందండి, ఎందుకంటే నూనెలో వేయించుకుంటాం కాబట్టి. ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ, అందుకనేసి ఇడ్లీకి కూడా పనికి వస్తుందండి. వేసి మధ్యలో బంగాళదుంప అండి, వేపుడు, బంగాళదుంప వేపుడు. దోశ రెడీ అయిందండి. ఇంకొక దోశ కూడా వేస్తున్నానండి. ఇలా ఎర్రగా కావాలండి. ఇది 2వ దోశ అండి. రెడీ అండి. పల్లీల చట్నీ, కారం చట్నీ అండి, మసాలా దోశ అండి. ఇదండి రెడీ అండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.